రాష్ట్రంలో బాలయ్య హవా ఎలా ఉంది? హవా బాగోలేకుంటేనే 3 సార్లు గెలిపించుకుంటారా ప్రజలు? లేదు కదా. ఆయన మంచి చేశారని ప్రజలు నమ్మారు కాబట్టి 3 సార్లు గెలిపించుకున్నారు. దాంట్లో చెప్పడానికి ఏముంది? ఆయన మంచి చేసి చేయకపోయి ఉంటే ఇప్పటికి 3వ సారి గెలిచేవాడు కాదు కదా. రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా మూడు సార్లు గెలవడం అనేది ఏ ఎమ్మెల్యే కూడా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ వరుసగా లాస్ట్ ఎలక్షన్ లో బాలయ్యని ఇక్కడ గెలవకుండా చేద్దామని ప్రయత్నాలు అయితే చేశారు వైసీపీ. నాకు 24 ఏళ్ళు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ హిందూపురంలో టీడీపీ పార్టీ తప్ప వేరే పార్టీ గెలిచిండే దాఖలాలు లేవు. మళ్ళీ రాదంటారు? చెప్పలేము. అది మంచి నాయకుడు ఉంటే మేబీ రావచ్చు, అది చెప్పలేము. ఇప్పుడు బాలయ్య బాబు గారు మంచి నాయకుడు కాబట్టి ప్రజలు మంచి చేశారని నమ్మారు కాబట్టి ప్రజలు గెలిపించుకున్నారు. ఫ్యూచర్లో ఎవరైనా మంచి నాయకుడు వేరే పార్టీ తరఫునైనా కానీ మంచి నాయకుడు ప్రజలు నమ్మితే గెలిపించుకోవచ్చు. ఎలా ఉంటారు ఇక్కడ బాలయ్య? అంటే అందుబాటులో ఇప్పుడు రాజు ఇక్కడ లేకపోయినా కూడా పని జరిగితే చాలు, అవునా కాదా? రాజు వచ్చి చూస్తేనే పని జరుగుతుందా? సేవకులు ఉన్నారు కదా, పని జరిగితే చాలు, ప్రజలకు మంచి వాళ్ళ ద్వారా జరిగితే చాలు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 21 చోట్ల గెలిచారు, 21 చోట్ల తిరుగుతున్నారా పార్టీ తరఫున? చంద్రబాబు నాయుడు గారు 130 సీట్లేమో దగ్గర గెలిచారు, ఆయన తిరుగుతున్నారా? ఆయన సేవకులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు, కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ ద్వారా పనులు అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఆ సిస్టమ్ ద్వారానే పనులు అనేవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. అవి ప్రజలు నమ్ముతున్నారు, అవి వాటికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రజల్ని అడుగుతున్నారు, మీరు కూడా మీకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారంటారు. ఇప్పుడు రాష్ట్ర అప్పులు వచ్చి ఇప్పుడు మీరే కానివ్వండి, ఒక ఇంట్లో అప్పులు పెరిగిపోతే ఇంట్లో సంసారం జరుగుతుందా? అవునా కదా. ఇప్పుడు ఇంట్లో అప్పులు ఉన్నాయి, అప్పుడు వచ్చి వడ్డీ కట్టు అంటే నువ్వు ఇంట్లో తినడానికి చూస్తావా? మనశ్శాంతిగా వడ్డీ కట్టుతావా? వాడు వస్తాడు కదా మీదికి. అప్పులు ఇచ్చినాడు కూడా రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. అప్పులు ఇచ్చారు, దానికి వడ్డీలు. అప్పులు చేసి ఇవ్వడంలో ఏముంది బ్రో? ఇప్పుడు నేను చేస్తాను, నేను పార్టీ పెట్టాలి, నా దగ్గర డబ్బులు లేదు అంటే అప్పు సొప్పు చేసి పెట్టేస్తాను. అప్పు కట్టేవాడేవాడు, నెక్స్ట్ వచ్చేవాడు. అదే చేశారు కదా. ఉన్న 5 ఏళ్ళు అప్పులు చేసి ప్రజలకు పెట్టారు, సోమరపోతులు చేశారు. ఇప్పుడు మళ్ళా చేసి మళ్ళీ అదే అప్పే చేస్తారు. ఆయన ఉన్నప్పటికీ రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఆ రేట్లు తగ్గిస్తే ఇన్కమ్ తగ్గిపోతుంది కదా రాష్ట్రానికి. అందుకే ఆ ఇన్కమ్ని అలాగే కంటిన్యూ చేయడానికి రేట్స్ కూడా అలాగే ఉన్నాయి. మేబీ అప్పు తగ్గితే జీడిపి ద్వారా మనకు రేట్లు కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. జనసేన పార్టీ ఎలా ఉందండి? అది కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ గ్రోత్ అంతగా లేనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి కూడా అవకాశాలు అనేవి కల్పిస్తున్నారు. అలాంటివి ఏంటి ఉండవు, వర్గపోరులు ఇక్కడే ఉండవు. ఎవరు గెలిచినా వాళ్ళకంటూ సామరస్యంగానే జరిగిపోతుంది. బీజేపీ ఎవరైనా ఇంతవరకు హిందూపూర్లో అలాంటి గొడవలు పార్టీ పరంగా అయితే ఎటువంటి గొడవలు నాకైతే తెలీదు. మేబీ పెద్దవాళ్ళు ఏమైనా ఉండొచ్చు, నాకు తెలియదు. అది చెప్పలేదు. ముందు వచ్చిన జగన్ కూడా చెప్పాడు, ఫస్ట్ సంవత్సరం పడ్డాయి. యాక్చువల్గా నేనైతే బీటెక్ స్టూడెంట్, నాకు రీఎంబర్స్మెంట్ పడుతుంది అని ఉన్నా, పడలే. 1 సంవత్సరం పడింది, మిగతా 4 సంవత్సరాలు దొబ్బెట్టారు. ఈ సంవత్సరం పడుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఇప్పుడు లోకేష్ గారు ఏమన్నారంటే డైరెక్ట్ కాలేజ్కే వేస్తామని అన్నారు. అది చూడాలి మరి ఏం జరుగుతుందని.